వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ద్రోణి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో మే తొలి వారంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. భూమధ్య రేఖకు సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని, రాబోయే నెల రోజుల్లో ఎల్నినో తటస్థగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొంది. మే మొదటి వారంలోనే సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో తేలికపాటి వానలకు అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓవైపు తీవ్రమైన ఎండలు హోరెత్తిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం, శనివారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు ఉంటాయని పేర్కొంది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. ఏపీలో మరో 3 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించింది. ఏపీలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. సాధారణం కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీలో 11 జిల్లాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ ఇచ్చింది.